హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి మన మొన్న తుఫాను వచ్చింది కదండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్ళారు. రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. బాగానే ఉంది. ఈ బల ప్రదర్శనలు ఏంటో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మనం వెళ్ళాం, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి నష్టం వచ్చింది. అది ఏం చేయాలి? రైతుల దగ్గరికి వెళ్ళి, పొలాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. లేకపోతే వాళ్ళని ఏదో మీకు నేను నేను అండగా ఉంటాను, ప్రభుత్వంతో మాట్లాడతాను, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాను, హామీ నాదిని ఏదో హామీలు ఇవ్వాలి. అంతే తప్ప వీళ్ళు కాని రోడ్లు అమ్ముంటే అడవాడి ట్రాఫిక్ జాము, ఇవన్నీ ఇల్లువలకి వచ్చేవాళ్ళకి చాలా ఇబ్బంది. ఈ బల ప్రదర్శన ఏంటండి? మీరు వెళ్ళింది రైతుల్ని పరామర్శించడానికి, బల ప్రదర్శన కాదు కదండి. మీరు ఇది బల ప్రదర్శనలాగానే కనిపిస్తుంది, ఇది పరామర్శలా కనిపిస్తలేదు. ఇప్పుడు మనం వెళ్ళామంటే ఇప్పుడు సింపుల్గా ఒక రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య అన్ని తెలుసుకుని ఏదో ఒక మీడియా సమావేశం పెట్టాలి. అంతే తప్ప ఈ బల ప్రదర్శన చేయడం, జనాలు తీసుకొచ్చే వాళ్ళకి తీసుకురావటం ఇవన్నీ కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. మీరు చెయ్యండి, కానీ ఇది ఎప్పుడు చేయాలి? ఇది తుఫాను వచ్చిన మన్నాడు రెండో నాడు వెళ్ళి చెయ్యాలి. రైతులకు పరామర్శించాలి, అందరినీ కలుసుకోవాలి, చెయ్యాలి. ఈ రోజుకి తుఫాను వచ్చి వెళ్ళి 10 రోజులు అయింది. ఈరోజు మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. అది ఏంటది? అది కరెక్ట్ కాదు కదా. మీరు చేయాలనుకుంటే అది మీరు వారం రోజుల ముందే వెళ్ళి అప్పుడే వెళ్తే అది వేరు. ఇప్పుడు మీరు వెళ్ళింది బల ప్రదర్శన అయింది. అంతే తప్ప ఇది రైతు పరామర్శ యాత్ర అనేది ఏమి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వెళ్ళినామన్నాడు, వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? ఇది చంద్రబాబు నాయుడు విపత్తు అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు విపత్తు అన్నారు. మరి ఈరోజు మీరు ఈ రైతుల్ని పరామర్శించడానికి ఎందుకు వచ్చారు? మరి ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అని మీరే ప్రెస్ మీట్లో చెప్పారు. మరి ఈరోజు మీరు రైతుల్ని ఈ తుఫాన్ కారణంగా రైతుల్ని పరామర్శించడానికి మరి ఈరోజు మీరు ఎందుకు వచ్చారు? అంటే మీ మాట మీకే క్లారిటీ లేదు, అంతే కదా. మరి అదే అర్థం చేసుకోవాలి కదా. మీ మాట మీకే క్లారిటీ లేదు. మరి ఆ రోజు అన్న మాట ఏంటి? ఈరోజు మీరు చేసిన పరామర్శ దేనికి? పైగా మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు, లోకేష్ గారు క్రికెట్ చూశారు. అవునండి, ఈరోజు 10 రోజులు అయింది. మరి వాళ్ళకి సీఎం గారు, మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు, వాళ్ళకి ఏ ఒకటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు వచ్చింది. అవును, మన ఫ్యామిలీ పరంగా వెళ్ళారు, కలుసుకున్నారు, అక్కడ పెట్టుబడుల కోసం మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ఉన్నారు, అది ఏదో నైట్ ఆయనకి క్రికెట్ అంటే ఇష్టం అండి, ఆయనకి క్రికెట్ అంటే ఇష్టం. వెళ్ళారు, చూశారు. మన ఇండియా టీం నగ్గాలి అని అనుకున్నారు. ఉమెన్స్ లేడీస్ క్రికెట్ కాబట్టి నగ్గాలనుకున్నారు, నగ్గించారు, సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి తప్పే ఉంది? ఈ తుఫాను నిన్న మొన్న వచ్చి ఈ రోజు ఆయన లండన్ వెళ్ళలేదు సీఎం గారు, ఈయన క్రికెట్కి వెళ్ళారు కదా. ఈరోజు 10 రోజులు అయింది వచ్చి, తుఫాను వచ్చి వెళ్ళి 10 రోజులు అయింది. వాళ్ళు నిన్న మొన్న వెళ్ళారు. మీరేమో తుఫాను 10 రోజులు అయిన తర్వాత మీరు పరామర్శించడానికి వచ్చి ఇప్పుడు పరామర్శిస్తున్నారు. వాళ్ళు చేసింది రాంగ్ కాదు, మీరు చేసింది రాంగ్. ఈరోజు మీరు రావటం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తుఫాను వచ్చింది, ఎక్కడికెక్కడ అన్నీ మొత్తం సెట్ చేసుకుని అంత ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు, అంత అయింది. వాళ్ళు లండన్ పర్యటన వెళ్ళారు. ఈయన లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూశారు. ఈరోజు ఆయన మీటింగ్ ఆయన పెట్టుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్. ఎవరు ఖాళీ లేరు, మినిస్టర్లు అందరూ ఖాళీ, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళ పని, ఎవరిని మనం విమర్శించక్కర్లేదు. మీరు వచ్చారు, ఓకే, మీరు రైతుల్ని కలిశారు, పరామర్శించారు, వాళ్ళకి నష్టపరిహారం ఏంటనేది మీరు దాన్ని బట్టి ప్రభుత్వంతో మాట్లాడండి, చర్చలు జరపండి, దాన్ని తేల్చుకోండి. లేదా రేపు పొద్దున్న అసెంబ్లీలో వచ్చి అడగండి. అంతే తప్ప మనం దీనికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇది బాగానే చెప్పి చేయడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.